మనం చేసిన పాపం ఒక వికృతాకృతిని దాల్చి మన ముందు నిలబడిద్ది. ఇదిగోరా నీ 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 తత్వం ఇదిగో అని. అదే తరిమిద్ది. తన పాప రూపం చూశాడు. పొరుగువాని భార్యను ఆశించవద్దు అన్నాడు తనే ధర్మశాస్త్రాన్ని చదివి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, వాని ఎద్దునైనను గాడిదనైనను ఒంటెనైనను స్థలమునైనను పొలమునైనను వాని భార్యనైనను నీవు ఆశింపకూడదు. 10 కమాండ్మెంట్స్లో 10 ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ. తెలీదు దావీదుకి? మనకు చెప్పలా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని మనకు పాఠం నేర్పిన దావీదు ఈ మాటలు చదవకుండా ఉండుంటాడంటావా? దావీదు వీటిని ఎరగకుండా ఉండుంటాడంటావా? నిశ్చయముగా ఎరుగును. మరి ఎరిగి ఇట్లు ఎట్లా చేసే? ఒక భక్తుడు పాడాడు, నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయను, తీర్మానము బలహీనం బాయను. నేర్చిన జ్ఞానం, వాక్య జ్ఞానం, దైవ జ్ఞానం నేర్చుకున్నాను, వ్యర్థమైంది. తీర్మానాలు చేశాను, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఆ తీర్మానం బలహీనం అయిపోయింది. నా శరీరంలో ఆత్మ నియమం బలంగా పనిచేయకుండా పాప నియమం బలీయమైపోయి, పాప నియమం ఎక్కువైపోయి, నాకు ఎంతో ఇష్టమైన నీ ఆజ్ఞలను తెలిసి తెలిసి నేను ఎంత వింతగా మీరానో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను తెలిసి తెలిసినే వింతగా మీరితి, మరి ఒక తరి నేను గాయపరచితిని. బల్లే పాట. ఈ జగం ఒక ఎండమావి. శరీర సంబంధమైన వ్యక్తిత్వం చెప్పనా? శారీరక వాంఛలను ఎంత తీర్చడానికి ప్రయత్నిస్తావో అంత ఎక్కువ అవుతాయి. శారీరక వ్యామోహాలు, కోరికలు, వాంఛలు ఎంత తీర్చడానికి పరితపిస్తావో అంత ఎక్కువ అవుతాయి. వాటిని తీర్చటం మానేసి దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవటానికి మనసు నిలిపితేనే మంచిది. అందులో మనకు తృప్తి దొరికిద్ది, అందులో మనకు ఆనందం దొరికిద్ది, అందులో మనకు స్థిరత్వం ఉంది. కానీ శారీరక వాంఛలను తీర్చడానికి మొదలుపెట్టావా, తగ్గవు, ఎక్కువ అవుతుంటాయి. ఒక కోరిక తీరిస్తే ఇంకా 100 కోరికలు పుడతాయి. 100 తీరిస్తే 500 పుడతాయి. 500 తీస్తే 1000 పుడతాయి. దీని జాతి లక్షణమే అది. ఈ శరీరం యొక్క లక్షణమే కాదా? ట్రై చేశావు, ట్రై చేసి ఎక్కువ అయిపోయింది. బ్రేక్ అవలా, పిచ్చి ఎక్కువైపోయింది. రకరకాలుగా ఎక్కడ నీకు ఆగింది? ఎక్కడ తృప్తి ఎక్కడ కలిగింది? ఇది అలాంటిది. దేవుడు చెప్తున్న మాట. కాబట్టి వాటిని నెరవేర్చుకోవటానికి, శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవటానికి సాధకం చేసుకోవద్దు. దేవుని వైపుకు నీ మనసును తిప్పి దేవుని పొందడానికి సాధన చేసుకో. మీకు ఇంకో మాట కూడా చెప్తాను దైవజనులకి. ప్రేయర్స్ అయిపోయిన తర్వాత తింటే ఒక ముద్ద తిని అటు ఇటు వెళ్లకుండా అవకాశం ఉన్నంత వరకు సన్నిధిని కాసుకోండి. మీరు ఇక సేవకులని మర్చిపోండి. మళ్ళీ మేము చర్చెస్కి వెళ్ళిందాక సేవకులు అని మర్చిపోండి. కనీసం విశ్వాసుల కంటే అధమస్థితి నాది అన్న ప్రభువా, విశ్వాసుల కంటే అధమస్థితి నాయన నీ దాసుడును ప్రభువా అని ఆయన సన్నిధిని పడిగాపులు గాయండి. నిజంగా దేవుని శక్తి పొంది ఇంకా గొప్ప ఉజ్జీవంతో నువ్వు ముందుకెళ్ళకపోతే అప్పుడు అడుగున్నాను. గొప్ప తలంపులు కలిగి ఉండవాకు.
ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయవాకు. నిన్ను గురించి గొప్పగా ఊహించుకోవాకు. నేను దైవజనుడిని, నేను పాస్టర్ని, నేను వాళ్ళ ఎట్లా కూర్చుని వాళ్ళకి ఎలా అనుకోవద్దు. నీ కొంప మునిగిద్ది. అలా అనుకున్నావా, నిన్ను నువ్వు ప్రత్యేకంగా ఊహించుకున్నావా, దేవుని ఎదుట నిన్ను నువ్వు గొప్పగా తలంచుకున్నావా, బోర్ల పడతావు, నిష్ప్రయోజకుడు అవుతావు, నిష్ప్రయోజకురాలి అవుతావు. ఏం ఎక్కువ లేదు నీకు దేవుని ముందు. ప్రజలేదన్నా నిన్ను దైవజనుడిగా దైవజనులుగా గుర్తించి గౌరవించారంటే అలా నిన్ను వాళ్ళకు చూపిన వాడు ఆయన. నేను ఇశ్రాయేలుకు రాజును, కానీ నా దేవునికి నేను ఎల్లప్పుడూ దాసుడనే. ఇది దావీదు ఆలోచన. ఈ మైండ్ మనలో ఉండాలి. మిమ్మల్ని ఎవరు గదిలిచ్చారు? నువ్వు ఇక్కడ ఉంటావో, ఆ గదుల్లో కూర్చుంటావో, లేకపోతే ప్రత్యేకంగా ఒక హాల్ ఏర్పాటు చేశాను, అక్కడ కలిసి ప్రార్థన చేసుకుంటారో, మాట్లాడుకుంటారో, వాక్యం ధ్యానించుకుంటారో, దేవుని సన్నిధిని కాచుకోండి. మేడగది మీద వాళ్ళు నిలకడగా ఉన్నారు. మేడగది మీద వారు దేవుని శక్తి పొందినంత వరకు నిలకడగా ఉన్నారు. ఫలితంగా కొద్ది రోజుల తర్వాత దేవుని అభిషేకం వారి మీదకి దిగొచ్చి గొప్ప శక్తితో నింపబడి వేల మందిని ప్రభావితం చేశారు. అక్కడ అగ్ని చేత సంధించబడిన ప్రతి ఒక్కరూ సంచరించుచు అందరూ దేవుని పాత్రలై సువార్త ప్రకటించు వారయ్యారు. అందరూ ఆత్మల్ని గెలుచుకున్న వారయ్యారు. కాబట్టి దయచేసి సేవక గణానికి చెప్తున్నాను, విశ్వాసులైన వారికి కూడా వెసులుబాటు ఉంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిలో, నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. కాచుకోండి. రాత్రి అయినా పగలైనా. అవసరమైతే ఇంటికాడ ఏదైనా చక్కబెట్టాల్సి ఉంటే అర్జెంటుగా వెళ్ళి చక్కబెట్టుకొని మళ్ళా చేరి రావాలి, వచ్చేసేయాలి, వచ్చి కాచుకోవాలి. నేను చెబుతున్నా, ఇక నేను మీకు పద్దాకలు నేను కూర్చొని నేనేం మాట్లాడేది లేదు. మీరు ఏకాంతానికి వెళ్ళి కనిపెట్టుకుంటారో, లేకపోతే ఇక్కడ కనిపెట్టుకుంటారో, ఆ హాల్లో కనిపెట్టుకుంటారో, ప్రార్థన గదుల్లో కనిపెట్టుకుంటారో, మీరు ఎక్కడ తిప్పలు పడతారో నాకు తెలియదు. ఈ టైం మాత్రం పోనీయొద్దు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, ఈ ఏకాగ్రతను దెబ్బతీయటానికి, నిలకడను చెదరగొట్టడానికి శత్రువు సైతానుగా రకరకాలే కల్పిస్తాడు. దయచేసి మీరు అటు ఇటు చెదరొద్దు. నువ్వు ఒక సేవకుడిని, సేవకురాలన్న విషయమే మర్చిపోయి ఇక్కడ దేవుని ముందు, నేను అధముడను ప్రభు, అధమురాలు, నేనెంత ఆయన నీ ముందు, నీ దయ, నీ కృప అని దీనుడవై దీనురాలివై ఆయన ముందు చేతులు చాచి నిలు. చూడు దేవుని కార్యం ఎలా జరిగిద్దాం. నేను ఒట్టిగా చెప్పటం కాదు, నాకుంది అలవాటు. నేను దేవుని సన్నిధికి ఎక్కడైనా సరే ఇలాంటి అవకాశాలు వస్తే పోయి కూర్చుంటా. నేను ఏడ కూర్చున్నా కూడా ఎవరికి తెలియదు. అవసరమైతే నా గెటప్ మార్చుకొని పోయి కూర్చుంటా. ఎందుకంటే నన్ను చూస్తే ప్రార్థన చేసుకొని నీకు ఏం చేయనీరు, మీటింగులు సరిపోతాయి. నేను దేవునితో మాట్లాడుకుందామని ఎక్కడైనా పోయి కూర్చున్నాను అనుకో, కూటాలు ఎక్కడైనా పోయి కూర్చుంటే జనం గుర్తుపడితే మళ్ళీ ఎక్కడో కోటం అయిపోయింది. అందుకని నాకు కొంచెం అర్థం కాకుండా, గుర్తుపట్టకుండా కొంచెం గెటప్ మార్చుకుపోయి కూర్చుంటా. అప్పటికి కొంతమంది కనిపెడుతుంటారు. ఆయన నేనేం పట్టించుకోను. నాకు ఇష్టం ఆ మట్టిలో పడి, ఎక్కడో అద్దుములో ధూళిలో పడి అయా అని దాసున్నాను అడుక్కోవటం నాకు ఇష్టం. అట్లా దేవుని సన్నిధిలో పడిగాపులు గాయటం నాకు ఇష్టం. దేవుని పరిశుద్ధులతో గడపటం నాకు ఇష్టం. తెల్లవారుజామున 3 లేండి, 3 గంటలకల్లా ఇంకా నీకు పెందలాడి నువ్వు ఒకవేళ నిద్రకు ఉపక్రమిస్తే 2 గంటలకు మెల్లుకు వచ్చిన అప్పుడు కూడా లేచి కనిపెట్టు. అయ్యా 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 నన్ను కనికరించు దేవా. నేను ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు, ఇహభోగాలు అడగట్లేదు. నువ్వు కావాలయ్యా, నీ శక్తి కావాలయ్యా, నీ కొరకు నక్షత్రమై ప్రకాశించాలయ్యా. నన్ను పుట్టించావుగయ్యా, భూమి మీద నన్ను పుట్టించావుగయ్యా, నన్ను పిలిచావుగయ్యా, నీ రక్తంతో కడిగావుగయ్యా. నీ కొరకు నేను ఫలించాలయ్యా, నిన్ను సంతోషపెట్టాలయ్యా. నాకు అదే చాలయ్యా. నిన్ను సంతోషపెట్టాలయ్యా, నీకు సంతోషం కలిగించేటట్టు బతకాలయ్యా, నీ చిత్తం నెరవేర్చాలయ్యా. నన్ను పుట్టించావుగయ్యా, నన్ను ఇంతకాలం బతికించావుగయ్యా, ఎప్పుడో సచ్చేవాడిని సచ్చేదాన్ని నన్ను కాపాడావుగయ్యా. నీ కొరకు బతకాలయ్యా, నిన్ను సంతోషపెట్టాలయ్యా. నాకు కృపని అయ్యా, నాకు శక్తిని అయ్యా, నాకు బలాన్ని అయ్యా. అడుగుతా ఉండు. ఇంకేం కావాలి నీకు? డబ్బులు కావాలా? డబ్బులు అని అడుగుతావా? వద్దు. ఆయన చూసుకుంటాడు. యువతను నీకు ఏది కావాలో మొత్తం ఆయన చూసుకుంటాడు. నేను చెప్పి నీ అడుగును.
నీ చిత్తం నెరవేర్చాలని అడుగు, నీ సంతోషం నేను వెతకాలని అడుగు, నీ కోసం బతకాలని అడుగు, నీ కోసం అనేకుల్ని గెలవాలని అడుగు, అనేకుల్ని సంపూర్ణులుగా నీ కోసం సిద్ధపరచాలని అడుగు, అనేకుల్ని ఇలాగ తయారు చేయమని అడుగు, గోజాడు. ఆయన శక్తి నీ మీద కుమ్మరిస్తాడు. చూడండి భక్తులు ఏం పాడారో చూడండి. ఓ యువ మేధావి, 4 దినాలు నటనరా ఇది, ఎండమావిరా, ఎంత తాగినా దాహం తీరదురా, ఎందుకయ్యా దానికోసం పరిగెత్తుతావు, యేసు వైపు చూడయ్యా అని చెప్పాడు. ఈయన చెప్పిన ఇదే భక్తుడు ఇప్పుడేం పాడుతున్నాడు మళ్ళీ. ఈ జగమే ఒక మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి, అయినను నామది వ్యర్థత కొరకే పరుగులు తీయగా చోద్యం రాయను, అదిగని నా హృది వ్యధతో రగిలెను, మరి ఒక తరి నేను. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఏంది నేనేనా ఇట్లా? నేనేనా? ఏమైంది నాకు? నా మైండ్ ఏమైంది? నా నియమం ఏమైంది? నా నీతి ఏమైంది? నా పరిశుద్ధత ఏమైంది? నా ఆలోచనలు ఏంటి? నేనేనా అని హృదయం గాయపడిపోతుంది. నేను చెబుతున్నాను, నువ్వే. నేనేనా కాదు, నువ్వేందో నీకు అర్థం అవటానికి దేవుడు అనుమతించిన ఒక చిన్న పరీక్ష. అర్థమైంది కదా? ఇప్పుడు తిరుగు ఆయన వైపు. నేను మంచి అనుకున్నాను, సౌలు కంటే నేను యోగ్యుడిని అనుకున్నాను. కాదు, సౌలే నాకంటే బెటర్. సౌలే నాకంటే బెటర్ ఏమో అనిపిస్తుంది దేవా. నిరపరాధి నీతిమంతుని రక్తమును చిందించిన నీచుండి నేను దేవా. సౌలుని విసర్జించి నన్ను హత్తుకున్నావంటే అతడు అయోగ్యుడు, నేను యోగ్యుడిని అనుకున్నాను. నా గురించి నా గొప్ప తలంపులు పేరుకుపోయి నేను అత్తాలో ఒక్కసారిగా చెట్లు కొట్టేశావు కదయ్యా. ఇంకా లేదయ్యా, ఇంకా లేదా. అర్థమైపోయింది నేనేందో, ఎంత వికృతమైన వ్యక్తిత్వమో నాది, ఎంత అసహ్యుడనో, ఎంత నీచుడనో, ఎంత నీచురాలనో నాకు అర్థమైపోయింది. కనుక ఇక నా గొప్ప తలంపులు లేవు తండ్రి, ఏదైనా నీ కృపయే. రెండు సంగతుల కొరకు ఈ పరిస్థితిని దేవుడు అనుమతించాడని చెప్పాను. మొదటిది, నువ్వేందో నీకు అర్థం కావాలి. అతిశయించడానికి ఏ ఆధారం లేకుండా నువ్వు విరిగిపోవాలి. రెండవది, ఆయన కృప మీద ఆధారపడాలి. కృప దగ్గరకు రావాలి. నువ్వు నోరు మూసుకొని ఎచ్చులు పడకూడదు. ఇక పర్వాలేదు, అసలు మనం నేనెక్కడ, వాళ్ళందరూ ఎక్కడ, అసలు నా లెక్క వేరు. నేను ఎంత పరిశుద్ధుడిని, అంత పరిశుద్ధురాలని, నేను అంత అనే డైలాగే నీకు ఉండదు. ఇక విరగ్గొట్టాడు పెడతాడు. పరిశుద్ధుడువా, పరిశుద్ధురాలివా, అమ్మ పరిశుద్ధుడో, పరిశుద్ధురాలో, చూస్తాను నాకు నీ సంగతి అని. నీకు తెలియదు ఈ తత్వం నీలో పెరిగిపోయిందని. అది నీలోకి ఏర్పడింది అనడానికి ఒక గుర్తు ఏంటంటే, ఎప్పుడైనా నీ వలన ఏదైనా కార్యం జరిగితే వెంటనే ఇతరులతో పోల్చుకుంటావు. ఇదే గుర్తు. వెంటనే ఇతరులతో పోల్చుకొని నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఉంటావు అన్నమాట. ఇట్లయినా వాళ్ళకంటే మనం బెటర్ కదా, కొంచెం వాళ్ళకంటే కొద్దిగా మనం పర్వాలేదు, మరి వాళ్ళంత చండాలం కాదులే మనం, అంటే కొంచెం చండాలం అన్నమాట. ఇది ఉంటుంది ఎక్కడో చోట, ఈ కంపారిజం అనేది ఉంటుంది అన్నమాట. పోల్చి చూసుకోవటం, సరిపోల్చి చూసుకోవటం. ఇతరుల కంటే మనల్ని మనం గొప్ప, మనల్ని మనం పర్వాలేదు, మనల్ని మనం మంచోళ్ళం అనుకునేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది గర్వం. ఏంటిది చెప్పండి, అందరూ చెప్పండి. అది అసహ్యం దేవుడికి. మిగిలిన అన్ని పాపాల కంటే కూడా నంబర్ 1 నీకు అసహ్యమైంది ఏంది దేవా అంటే గర్వం అంటాడు. అపవాది అనేవాడు ఒకడు పడిపోవడానికి కారణం ఏంటి అంటే, వాడు వ్యభిచారో, దొంగో, నరహంతకుడో, ఇంకొకడో కాదు.
వాడు గర్వహృదయుడు, వాని హృదయ గర్వం వాని మోసపుచ్చింది. మహోన్నతుని కంటే నేను నన్ను హెచ్చించుకుంటాను, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనం వేస్తాను, నాకేం తక్కువ అని అనుకున్నాడు గనుకనే ఒక్క తన్నుదంతే వచ్చి పాతాళంలో పడ్డాడు. యెషయా గ్రంథం అదేదో అధ్యాయం అదేదో వచనం 14వ అధ్యాయం 12వ వచనం. రైట్, వెంటనే క్లిక్ అయిపోయింది చూసావా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమంటు వరకు ఎట్లు నరకబడితివి. ఎట్లా నరకబడ్డావు? ఎక్కువ మందను గెలిచానని, ఎక్కువ మందిని సంపాదించానని అతిశయం పనికి రాదు. అందరికంటే ఎక్కువ నీతి నియమాలలో ఉన్నానన్న అతిశయం పని. కొంతమంది ఉంటారు, అతిశయాల రకాలు చెప్తున్నాను వినండి. పరిశుద్ధతను గూర్చిన అతిశయం ఉంటుంది కొంతమందికి. భక్తి గర్వం, తెల్ల చీర కడతారు, ఒళ్ళు కనపడకుండా దాచిపెడతారు. చాలా వాళ్ళు స్టిక్ పెట్టరు, గోల్డ్ వేయరు, చాలా జాగ్రత్తగా అసలు తమ సమస్త అవతారాన్ని బాహ్య ప్రపంచానికి. నిజంగా మనిషి అన్నా ఒక దేవదూత వస్తుందా? నువ్వు దేవదూతనేవు అన్నంతగా రెడీ అవుతారు. అవునా? అయితే బాగుంది, మంచిదే, మంచి అవతారం. సర్వసంగ పరిత్యాగిలాగా తెల్లని వస్త్రం ధరించి, వాళ్ళేమో కాషాయం ధరిస్తే మనమేమో తెల్లని వస్త్రం ధరించి, సర్వసంగ పరిత్యాగిలాగా పై అలంకరణ అంతా విసర్జించి పూర్తిగా సమర్పణ అంతా దేవునికి అర్పితం అన్నట్టు. నీవు ఒకవేళ నీకు అలాగా అనిపిస్తే అలాగుండు, అది నీ వరకే. నువ్వు అలా ఉండి ఇతరులను అలా చూడటం మొదలుపెట్టావనుకో, ఇతరులను కూడా అలాగా నువ్వు ఉండాలని బలవంతం పెట్టి, వాళ్ళు ఒకవేళ కలర్ శారీ కట్టి, ఒకవేళ సహజ సిద్ధంగా సామాన్యంగా అందరితో పాటు ఒక్కరుగా వారు ఉంటే, ఈ అతి పరిశుద్ధులు ఏమంటారో తెలుసా? లోకానుసారులు, నేను ఆత్మానుసారిని. దేవునికి స్తోత్రం. వారేమానుసారులు? లోకానుసారులు. లోకాశలు చావలా వాళ్ళకి. మనకు ఉండొచ్చు అవన్నీ అసలు? మనం పరిపూర్ణ పరిశుద్ధుల్లాగా ఉండొద్దు, సమర్పణలో ఉండొద్దు మనం. లోకానుసారత. తన లోపల ఫీలింగ్, వాళ్ళని చూస్తే ఇన్సైడ్ ఒక రకమైన అసహ్యం, యావగింపు, తృణీకార భావం. ఈమెను గూర్చి ఈమెకి, ఈయనను గూర్చి ఈయనకి గొప్ప తలంపులు. అప్పుడు ఒక్కసారి చెప్తా వినండి. లోకంలో అందరిలాగానే సహజంగా ఉండే స్త్రీ ఏమో ఈ సమర్పణలాగా కనపడుతున్న స్త్రీని చూసి, ఆమె నాకంటే పరిశుద్ధురాలు, ఆమెంత నీతి నియమాలతో నేను ఉండలేకపోతున్నాను, నిజంగా ఆమె అన్నిటినీ త్యజించి దేవుని కోసం ఎంత నీతిగా ఉంది, ఎంత సమర్పణతో ఉంది, ఎంత గొప్పదో కదా అని ఈ సామాన్యురాలు అనుకుంటుంటే, ఈ అతి పరిశుద్ధురాలు ఈ సామాన్యురాలను చూసి అసహించుకుంటుంటుందే. ఇప్పుడు చెప్పండి, ఇద్దరి హృదయాల్లో ఎవరి హృదయం దేవునికి నచ్చిద్ది? ఎక్స్రే 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 ఎముకలు కూడా కనపడతాయి. ఇప్పుడు చూసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇద్దరి హృదయాల్లో ఎవరి హృదయం దేవునికి నచ్చిద్ది చెప్పండి మీరు. ఆమెలాగా నేను ఉండలేకపోతున్నాను, అయ్యో ఇది సుంకర అనుభవం. ఇక్కడ కనికరం, ఈ వ్యక్తి మీదికి కృపా కనికరం వస్తుంది. ఈ అతి పరిశుద్ధురాలు గెటప్ వేసుకొని కొంతమంది అయితే ఏకంగా వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటుంటారు, పరిశుద్ధులు వస్తున్నారు జరగండి, పరిశుద్ధులు వస్తున్నారు జరగండి. ఏంటే పెళ్ళి కానోడు పరిశుద్ధుడంట, పెళ్ళైనోడు పాపి. మరి అట్టయితే హానోకి ఎవరో, పేతురు ఎవరో, అపోస్తలందరూ ఎవరో? పెళ్ళి కానోడు పరిశుద్ధుడు అయితే, పెళ్ళి కాని సేవకులు వస్తే పరిశుద్ధులు వస్తున్నారు, పరిశుద్ధులు దూరం 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 దూరం. ఇక దడపడతా పరిగెత్తాల పక్కకి, కింద పడేది కూడా కానకుండా. పరిశుద్ధులు మరి చల్లని బట్టలు వేసుకొని, ఖద్దరు బట్టలు వేసుకుని అసలు మామూలు హడావుడి అలాగ వచ్చేసాం. ఓ పరిశుద్ధులు 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 పరిశుద్ధులు.
అక్కడ ఆ యెహోవా దేవునికి పరిశుద్ధుడు 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 అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు నొందురు. పరిశుద్ధుడు అతి ఆగో అక్కడ అక్కడ గానాలు అయితే ఇక్కడ గానాలు కూడా పరిశుద్ధుడు అవుతున్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. జరగండి. ఒక అక్క బాప్తీసం పొంది వచ్చింది. నేను కష్టపడి సువార్త చెబితే పరిశుద్ధుల దగ్గరికి పోయి బాప్తీసం పొంది. సరే వచ్చింది, నాకేం చెప్పింది తెలుసా? ఎక్కడే ఆడో ఉంటుంది, అక్క వచ్చి ఉంటుంది. వచ్చి నాకేం చెప్పింది తెలుసా? బాప్తీసం తీసుకున్నాను ఆయన. ఓకే నాకు సంతోషం, మనసులో బాధ. కష్టపడి నీకు ఇన్ని పరిచర్యలు చేసింది నేను ఇచ్చేవాడినిగా. ఏదో సువార్త చెప్పుకొని తిప్పలు పడ్డవాడు రక్షణ బాప్తీసం కూడా ఇవ్వాలని ఆశ ఉంటుంది. తప్పు కాదుగా. నాకు వచ్చి చెప్పింది బాప్తీసం తీసుకున్నాను. సరే ఏం చేయాలి? సరే ఏడోసారి ముందు తగలబడ్డాలి, ముందు బాప్తీసం పొందాం, పరలోక రాజ్యానికి వారసురాలు అయ్యాం, పోన్లే పర్లేదని అనుకుని మనసులో ఆనందపడుతున్నా. ఇంకొక బాంబు పేల్చింది. నేను ఉన్నోడిని అంతటితో ఆగొద్దు, ఉదాహరణ ఆక ఎక్కడ తీసుకున్నా అన్న, పరిశుద్ధుల దగ్గర తీసుకున్నా అంది. అప్పుడు నేనేవాడిని? దేవునికి స్తోత్రంగా. మరి అంతేగా, నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ అనుకొని. అప్పటికి మళ్ళీ అట్లా అనకూడదాక. క్రీస్తు రక్తమును బట్టి మనం పరిశుద్ధులే, కానీ మనం పెళ్లి చేసుకున్నందునో, తెల్లని కద్దరు బట్టలు కట్టినందునో, లేకపోతే బంగారం తీసేసినందునో, లేకపోతే బొట్టు తీసేసినందునో పరిశుద్ధులు కాదు. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ఆయన రక్తమును బట్టి పరిశుద్ధులు అని నేను చెప్పాను అనుకో, కుళ్ళిపోతాడు, వీడి దగ్గర తీసుకోలేదని అంటదిగా. ఎందుకు వచ్చిన గొడవ? అందుకని అప్పుడు అయ్యం గెలిచలే నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు మరి కదిలించుకొని ఇంకా 4 కనిపించుకోవటం? చెప్పండి. సహజంగా ఉండేటువంటి వ్యక్తుల దగ్గరేమో దీన మనసును చూశాడు. మేము నీతి నియమాల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటాం. మేము ఏది పడితే అది కట్టం, ఎట్ట పడితే అట్ట వేషం వేయం. మేము అట్టుంటాం ఎట్టుంటాం. తమను గూర్చి తమకు గొప్ప తలంపులు కలిగి, తమను తాము ఒక ప్రత్యేకమైన వ్యక్తుల్లాగా తమను తాము ఘనపరుచుకొన చూచి, తమను గూర్చి తాము గొప్పగా ఆలోచించుకునే వాళ్ళ హృదయము దేవునికి అసహ్యము. మీకు 2 సంఘాలతో పోల్చి చెప్తా. ఇది గలతీ సంఘం, కొరింథీ సంఘం. గలతీయులను గూర్చి మీలో కక్షలు గలవన్నాడా? మీలో జారత్వం ఉన్నదని వదంతి గలదన్నాడా? గలతీ సంఘాన్ని గురించి మీరు చదివితే కాదు, మీరు చదివితేగా. ఏం చేద్దాం, మీ దెబ్బ న్యూస్ పేపర్ కంటే దారుణం అయిపోయా బైబిల్. న్యూస్ పేపర్ అన్నా ఈ దరి నుంచి ఆ దరి చదువుతారు, కానీ బైబిల్ చదవరు కదా. చదివితే చెప్పండి, గలతీ సంఘముని ఈ మాటలు అన్నాడా? మీలో ఒకడు పౌలు వాడను, కేఫా వాడను, అపోల్లో వాడను అని అనుకుంటున్నారు. మీలో కక్షలు ఉన్నాయి. మీలో ఒకడు జారత్వం చేస్తున్నాడంట, వావి వరుస క్రమం కూడా తప్పి జారత్వం చేస్తున్నాడంట మీలో అని గలతీ సంఘమును అన్నాడా? మరి ఈ మాటలు ఏ సంఘాన్ని అన్నాడు? కొరింథులోనున్న సంఘమును అన్నాడు. బాగా వినాలి. అన్నాడా? కానీ గలతీ సంఘాన్ని గురించి ఏమన్నాడో తెలుసా? మొదట మీరు ఆత్మానుసారముగా మొదలుపెట్టి తొదకు శరీరానుసారులగుదురా. అయ్యో మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళా నేను మిమ్మల్ని రక్షించాల్సి వచ్చింది. ఎంత భయంకరమైన మాట చూడు. ఎందుకో తెలుసా? వీళ్ళు యేసు రక్తము అనే పునాది నుంచి ధర్మశాస్త్రపు నీతి క్రియలు, ధర్మశాస్త్రపు ఆచార క్రియలు అనే పునాది మీదకి వెళ్ళిపోయారు. అంటే మన క్రియలు ఆయన ఎదుట చెల్లవు, ఆయన రక్తమే మనకు ఆశ్రయం. అది కదా మన పునాది. పెద్దగా చెప్పండి, అదేనా కాదా? కానీ గలతీయులు ఎటుపోయారో తెలుసా? ఆయన రక్తం సంగతి అటుంచి
మన క్రియలు కూడా కావాలి, సున్నతి పొందాలి, విశ్రాంతి దినాచారాలు చేయాలి, కొన్ని శరీర సంబంధమైన ఆచారాలు కూడా కలిగి ఉండాలి అని ఆచారాల ద్వారా దేవుని ముందు నీతిమంతులుగా నిలబడాలని అనుకున్నారు. ఈరోజు కూడా చెప్తున్నా, నీ వేషం ద్వారా, నీ అతి పరిశుద్ధురాలి గెటప్ ద్వారా, సంపూర్ణ సమర్పణ గెటప్ ద్వారా, ఇలాంటి ఏదో అవతారాన్ని, లేదో భాషని, ఏదో వ్యవహారాన్ని చూపించి దేవుని ముందు మెప్పు పొందగోరుదాం అనుకుంటున్నావేమో. ఆ పప్పులు ఉడకవు. యేసు రక్తమే ఎవరికైనా దిక్కు, యేసు రక్తమే ఎవరికైనా ఆధారం. నీ వేషాలు, నీ భాష, నీ అవతారం ఇవన్నీ నీ బిల్డప్. అది లేదా సమాజంలో కొంచెం అభ్యంతరకరంగా ఉండకుండాన్నట్లు సాధువుగా తగుమాత్రపు తగ్గింపుతో ఉండాలన్నట్టుగా నువ్వేదో తిప్పలు పడితే, ఒకవేళ నువ్వు అలాంటి సిద్ధపాట్లో ఏది తెల్లబట్ట కట్టుకొని సమర్పణ కలిగి జాగ్రత్తగా ఉంటే, ఏదో సమాజం తేడాగా అనుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండటానికి అంటే దీనురాలివై ఉండు, దీనుడవై ఉండు. దాన్ని బట్టి ఓవర్ యాక్షన్ చేసి నకరాలు పడ్డావు అనుకో, గలతీ సంఘం లెక్కలోకి వస్తావు. గలతీ సంఘంలోకి వస్తే శరీరానుసారంగా పరిపూర్ణుడు అయినట్టు. అంటే ఇప్పుడు ఏం చెబుతున్నానయా, ఎట్ట పడితే అట్టు ఉండొచ్చు అంటున్నావా ఏంది? ఎవరు చెప్పారు? నేను చెప్పాను ఏంది? నేను చెప్పానా ఎట్ట పడితే అట్టు ఉండొచ్చు అని? నువ్వు ఎలా ఉంటున్నావు, ఏ గెటప్ వేసావు అన్నది కాదు, అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావు అన్నదాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు. నరుని పైవేషమును దేవుడు లక్ష్య పెట్టాడు. నువ్వు దాన్ని చూపించి దేవుని దగ్గర మెప్పు పొందుదాం అంటే దేవుడు మెచ్చుకోడు. ప్రజలు మాత్రం అమ్మో పరిశుద్ధుడు 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 పరిశుద్ధురాలు అనుకుంటా. దేవుడు ఒప్పుకోడు. కాబట్టి అన్నీ సమర్పణ చేసుకొని చక్కగా అన్ని గెటప్పులు రెడీ చేసుకొని పక్క వాళ్ళని కించపరిచే మైండ్ కలిగి ఉంటే నువ్వు గర్వహృదయురాలివి. ఒకవేళ సహజంగా సామాన్యంగా ఉండి కూడా దీన మనసు కలిగి ఉంటే నువ్వు దేవుని ముందు యోగ్యుడివి, యోగ్యురాలివి. ఇక్కడ దీన మనసుకి విలువ, గర్వహృదయానికి కాదు. నువ్వు గలతీయుల్లాగా ఉంటావో, కొరింథీయుల్లో అష్టవంకర్లు ఉన్నాయి, కానీ కొరింథీయుల కంటే ఎక్కువ ఘాటుగా గలతీయుల్ని గద్దించాడు పౌలు. అంటే గర్వము మిగిలిన అన్ని పాపాలు, ఒక వ్యభిచారం, దొంగతనం, నరహత్య పాపాలు ఎంత అసహ్యమైనవో వీటన్నిటికంటే నంబర్ 1లో వస్తుంది గర్వం. గర్వం చేస్తుంటాడు. మనకు తెలియదు ఈ గడ్డలు వచ్చినాయి అని. కొంతమంది కడుపులో ఎన్ని గడ్డలు ఉండేవి తెలియదు, లోపల కడుపులో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు మామూలుగానే. డాక్టర్ గారు వచ్చి స్కానింగ్ చేసి చూసి ఈ గడ్డలు ఇన్ని ఉన్నాయి, ఇంత సైజు ఉంది, ఈ ప్లేస్లో ఉంది, ఈ ప్లేస్లో ఉంది అంటే, అవునా అండి అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. నాకు తెలియదే, నీకెందుకు తెలిసిద్ది? వైద్యుడిని నేను, నాకు తెలిసిద్ది. ఏబులో ఏం గడ్డలు ఉన్నాయో ఏసైకి తెలుసు. అందుకే శ్రమలు అనే కత్తులు వాడి మొత్తం వైనం చేసి దీనున్నాయా, పనికిమాలను ఉన్నాయా, పాపాత్మ ఉన్నాయా, ఏదో అనుకున్నాను కానీ ఏమీ లేదని అర్థమైంది, నీకు స్తోత్రం అన్నాడు. ఇప్పుడు నేను నిన్ను 2 అంతలుగా దీవిస్తాను అన్నాడు. నేను అసహ్యుడను, నిజముగా నా వంటి అసహ్యుడు ఇంకొకటి లేడు. నా విషయమై బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఇలాంటి దెబ్బేదో తగిలింది ఇక్కడ యాకే కుమారుడైన ఆగూరుకి. ఇప్పుడు మూలవాక్యంలోకి వచ్చాం. తగిలి దెమ్మ తిరిగి అప్పుడు ఒప్పుకుంటున్నాడు అనమాట. దేవోక్తులను పలికే ప్రవక్తనైతే కావచ్చుగాక, కానీ అతిశయపడడానికి నా దగ్గర ఏమీ లేదు. దేవుడు నన్ను పగ్గాలు పట్టుకొని ఉంచితే నేను పరిశుద్ధుణ్ణి, పగ్గాలు వదిలిపెడితే ఒక జంతువు కంటే అసహ్యుణ్ణి. దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపితే జ్ఞానవంతుణ్ణి, దేవుడు నన్ను వదిలితే వెర్రివాణ్ణి. అర్థమైందా? నువ్వు ఏదన్నా మంచిగా ఉన్నావు, మంచిగా బతుకుతున్నావు అంటే నీ గొప్పతనం కాదు. పరిశుద్ధాత్మ ఒక గుర్రానికి పగ్గాలేసి పట్టుకుంటారు, అట్ట పట్టుకున్నాడు నిన్ను. లేకపోతే అడవి గాడిది కంటే అసహ్యం నువ్వు. ఓవర్ యాక్షన్ చేయవాకు. దేవునికి స్తోత్రం. ఏమని ఓవర్ యాక్షను? పరిశుద్ధుణ్ణి, అతి పరిశుద్ధుణ్ణి అని చెప్తున్నాడు.
ఎవ్వరు అన వీలు లేదు. అందరము ఆయన ఎదుట ఏమై ఉన్నామో మొదట మనం ఆ స్పృహను కలిగి ఉండాలి, తెలుసుకోవాలి.